అతులితబలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవనకృశానం జ్ఞానినామగ్రగణ్యం సకలగుణనిధానం వానరాణామధీశం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి. శ్రీ గురుభ్యో నమః. హనుమ సప్త చిరంజీవులలో ఒకరు. చిరంజీవులు అంటే చావులేనివారు అని అర్థం. అశ్వత్థామ, బలిచక్రవర్తి, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు, వ్యాసుడు వీరిని సప్త చిరంజీవులు అంటారు. ఈ ఏడుగురితో పాటు మరొక చిరంజీవి మార్కండేయుని కూడా కలిపి అష్ట చిరంజీవులని కూడా ప్రతీతి. వీరిలో అత్యంత ప్రసిద్ధుడైన చిరంజీవి హనుమ. బ్రహ్మచారి, రామకార్యం కోసం లంకకు లంఘించి సీతజాడ కనుగొన్న పరోపకారి. హనుమంతుడు చేసిన ఉపకారానికి రాముడిచ్చిన బహుమానం ఆత్మీయమైన కౌగిలింత. రాముని తన గుండెల్లో దాచుకున్న హనుమకు రాముడి గుండెల్లో ఒదిగే అదృష్టం దక్కింది. అంతటి మహద్భాగ్యాన్ని పొందిన రామభక్త హనుమను తలుచుకుంటే భయశోక వ్యాధి మృత్యు వివర్జితులై శతాయుష్మంతులవుతారని మన పెద్దల మాట. హనుమంతుని యొక్క 12 నామాలు రాత్రి నిద్రకు ఉపక్రమించే సమయంలోనూ ప్రయాణానికి బయలుదేరే సమయంలోనూ చదువుకుంటే సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది. ఆ 12 నామాలు తెలిపే శ్లోకాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. హనుమాన్ అంజనాసూనుః వాయుపుత్రః మహాబలః రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షః అమితవిక్రమः ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణः ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః. 12 నామాని కపీంద్రస్య మహాత్మనః స్వప్నకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. ఈ శ్లోకాన్ని ప్రతినిత్యం పఠించడం ద్వారా సర్వకార్యాలలో విజయాన్ని పొందగలం. ధన్యవాదాలు.